ఆత్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులందరికీ కూడా ఆత్మ నమస్కారం. జ్ఞానగంగా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. కుండలిని మహావిద్యయోగ సాధన సాధకులందరికీ ఆత్మ నమస్కారం. మమ గురు యోగానంద భారతి పాదపద్మములకు నమస్కరిస్తూ ఇప్పుడు మనము జీవితంలో కొన్ని సత్యాలు తెలుసుకుందాం. 84 లక్షల జీవరాశుల్లో ఆహారం కోసం శ్రమించేది ఒక్క మనిషి మాత్రమే. ఇంకా ఇతర ఏ జంతువు కూడా, ఏ ప్రాణి కూడా ఆహారం కోసం కష్టపడదు. ఒక్క మనిషి మాత్రము అన్నీ ఉన్నాయి, తెలివితేటలున్నాయి, జ్ఞానం ఉంది, బుద్ధిశక్తి ఉంది, ఏదైనా సాధించే శక్తి ఉన్నటువంటి మానవుడు ఒక్కడు. కానీ తన పొట్ట కోసరం 24 గంటలు కష్టపడతాడు. అయినా కూడా ఇంకా చాలదు. ఇతర ఏ ప్రాణి కూడా తన ఆహారం కోసం తాను ఎప్పటికీ కూడా కష్టపడదు. కావాల్సింటే మీరే గమనించండి, ఏ ప్రాణి అయినా కష్టపడుతుందా? మరి మనం మాత్రం ఇన్ని రకాలైనటువంటి ఆలోచనలతో ఎన్ని పనులు చేసినా కూడా జానడు పొట్ట నింపుకోలేకున్నాం. ఎందుకు ఆలోచించారా? సకల చరాచర జీవరాశులన్నిటికీ కూడా ఆధారము సృష్టికర్త ఆ పరమాత్ముడు. ఏ ప్రాణికి ఏ టయానికి ఏమి ఇవ్వాలో అతనికి బాగా తెలుసు, అతనే ఇవ్వాలి. కానీ ఆ పరమాత్మ మీద నమ్మకము లేక మన మీద మనం ఏదో చేసేస్తామని చెప్పి పొద్దున లేచినప్పుడు ఉంటే రాత్రి పడుకునే వరకు ఎన్ని కోరికలు, ఎన్ని ఆలోచనలు, విశ్రాంతి లేక శ్రమిస్తూనే ఉన్నాడు ఈ జీవుడు. అది వేరే ప్రాణులు చూడండి, హాయిగా ఉంటాయి. ఎందుకు ఆలోచించారా ఎవరైనా? ఇప్పటికేమి కావాలో అంత మాత్రమే అది ఉపయోగించుకుంటుంది. రేపు గురించి ఆలోచించదు. బిడ్డలు, మనవళ్ళు, మనవరాళ్ళు, ఇతరత్ర వాటి గురించి అవి కూడబెట్టాలి, వాటి కోసం సంపాదించాలి అని తాపత్రయాలు వాటికి ఉండవు. మనకు అవన్నీ ఉన్నాయి కాబట్టి ఎన్ని చేసినా కూడా మనకు కుదరడం లేదు. ఏదో చేయాలనుకుంటాం, అది జరగదు. కానీ ఊరికే ఉంటామా? ఉండం. మళ్ళీ ఇంకోటి చేస్తాం, అందులో కూడా విఫలమైపోతాం. ఇలాగే ఒకదానికోటి పొందిక లేక చేస్తూ అలసిపోయి నరాలు చిట్లించి, శరీరం కుసించి, కండలు కరిగిపోయి, మానసికంగా కుంగిపోయి బాధపడుతూ మనిషి అధఃపతనానికి దిగజారిపోతున్నాడు. ఎందువల్ల? కోరికల వల్ల, మితిమీరిన ఆశ. ఎందుకు? ఎన్ని రోజులు ఉన్నా, ఎంత సంపాదించినా ఒక్కరోజు అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవలసిందే. తెలుసు కదా? మరి అలాంటప్పుడు ఎందుకు ఇంత తాపత్రయం?
ఒక్కసారి అర్థం చేసుకోండి. హాయిగా ఉన్న దాంట్లో జీవించండి. ఎదుటివానికి ఉంది, మనకు లేదు, వానిలాగా మనం కావాలి, ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా ఉన్న స్థితికి వెళ్ళాలి. ఆలోచన మంచిదే, కానీ వేరే రకంగా ఆలోచిస్తూ మనము మన గమ్యాన్ని మర్చిపోయి అత్యాశకు లోనయ్యి కోరికలను అదుపులో పెట్టుకోలేక మన బాధ్యతలు మర్చిపోయి చేయరానివి చేస్తూ సమాజంలో గౌరవం కోల్పోతూ మన ఉన్నతికి మనమే బాధ్యతలు. మంచిగా రాణించాలన్నా, సమాజంలో గౌరవం పొందాలన్నా, అగౌరవం పాలవ్వాలన్నా అంతా కూడా మన ఆలోచన విధానం బట్టే మార్పులు వస్తుంటాయి. అంతేకాని ఎవరో ఏదో అంటే అయిపోయింది, ఇలా అయిపోయింది, అలా అయిపోయింది, అవన్నీ కూడా సమంజసమైన మాటలు కావు. మన ఆలోచన బలంగా ఉంటే మన ఉన్నతికి మనమే ముందుకెళ్ళే శక్తి మనకు వస్తుంది. అంతేకాని వేరు వేరే ఆలోచనలు చేసుకుంటూ మనం అన్యాయంగా మన గమ్యాన్ని మనము వెళ్ళలేక, మన ఉన్నతిని మనం అందుకోలేక, మన ఆలోచన విధానమే మనకు సరైంది కాక మనము ఉన్న చోటే ఉన్నాం. మానవ జన్మకు అర్థము, పరమార్థము, మోక్షము అనేది ఒక్కటి ఉందనేది కూడా మనం మర్చిపోయి ఈ జనమరణ చక్రంలో పడి తిరుగుతూ పవిత్రమైనటువంటి, దుర్లభమైనటువంటి, శ్రేష్టమైనటువంటి ఈ మానవ జన్మకు వచ్చి ఈ మానవ జన్మను మనము సద్వినియోగంగా ఉపయోగించుకోలేక మళ్ళీ మనము కిందికి వెళ్ళిపోతున్నాం. 84 లక్షల జీవరాశుల్లోకి మనము అజ్ఞాన స్థితికి వెళ్ళిపోతున్నాం. జ్ఞానం అనేది ఆల్రెడీ ఉంది, దాన్ని ఎలా అందుకోవాలో తెలియక ఎక్కడో వెళ్తున్నాం, ఎక్కడో తిరుగుతున్నాం, ఎక్కడో వింటున్నాం, ఏదో చేస్తున్నాం. ఉన్న చోటే చూసుకుంటే అన్నీ అక్కడే ఉంటాయి. ఎక్కడ వెళ్ళినా ఏమీ ఉండదు. ఉన్న చోటే అంతా ఉంది, అక్కడే వెతుకు, దొరుకుతుంది. హరి ఓం. లోకా సమస్తా సుఖినో భవంతు.